15 సంవత్సరాలుగా శివబాలాజీ గారు కానీ మాధవ్ రవి గారు నాకు మంచి సన్నిహితులు. బట్ ఇక్కడికి వచ్చేసరికి స్నేహితులు అన్నది ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే మాకు కొన్ని బైలాస్ ఉంటాయి. దాని ప్రకారం మాత్రమే వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకోగలరు. పర్సనల్ ఇష్యూస్ అన్నది ఇక్కడ తీసుకోరు. ఇది సినిమా ఇండస్ట్రీకి సంబంధించింది. నేను ఇక్కడ సినిమాలు చేశాను కాబట్టి దానికి ఏం కావాలని మొత్తం ఆయన స్టోరీ విన్న తర్వాత హీ సెడ్ ఓకే, ఇది తప్పకుండా నేను రిసీవ్ చేసుకుంటానని చెప్పారు. థ్యాంక్ యూ శివ గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మంచు విష్ణు గారితో కూడా మాట్లాడడం జరిగింది. హీ సెడ్ ఓకే అని చెప్పారంట. వెంటనే రెస్పాండ్ అయ్యారు, వితిన్ సెకండ్స్లో రెస్పాండ్ అయ్యారు. చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే నేను ఈ విషయంలో నిజంగా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. రవి గారు థ్యాంక్ యూ అండి. బికాజ్ నేను చాలాసార్లు సినిమా ఇండస్ట్రీ మీద ఎన్నో విషయాల మీద నేను చాలా హార్ష్గా మాట్లాడడం కూడా జరిగింది. కాకపోతే ఇండస్ట్రీ ఒక్కటే అనుకుంది, మాధవి ఎప్పుడు మాట్లాడినా కఠినంగా మాట్లాడుతుందేమో కానీ బట్ రైట్ టాపిక్ మాట్లాడుతుంది మా అమ్మాయి అనుకున్నారు. అందుకే ఈరోజు మా అసోసియేషన్ కూడా స్పందించింది. నేను నిజంగా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే మాధవీలత అనే అమ్మాయి ప్రజలకు తెలిసింది సినిమా ఇండస్ట్రీ ద్వారానే. ఆ రెస్పెక్ట్ నాకు ఎప్పుడు ఉంటుంది. ఈ రోజుకి నేను ఈవెంట్లు చేయగలుగుతున్నా, డిజిటల్ యాడ్స్ చేయగలుగుతున్నా కేవలం సినిమా ఇండస్ట్రీ వల్లే. నాకు మనీ వస్తుంది, నేను బతుకుతున్నాను. దో జాబ్ ఉన్నా ఇది కూడా నాకు బ్రతుకు తెరువుకు నాకు చాలా అవసరం అవుతుంది. ఇలాంటి రంగంలో నేనున్నందుకు ఎప్పుడు నేను ప్రౌడ్ ఫీల్ అవుతాను. రంగులేసుకునే వాళ్ళని అవమానిస్తున్నా సరే మేము ఇంకా వేరే రంగాల్లోకి వెళ్ళి పాలిటిక్స్లోకి వెళ్ళాను. పాలిటిక్స్లోకి వెళ్ళింది సినిమా రంగం ఇచ్చిన గుర్తింపు నాకు ఇంకా ఎక్కువ గుర్తింపు తీసుకొచ్చింది. ఈరోజు ఇంతమంది మీడియా మిత్రులు వచ్చినా లేకపోతే అలాంటి సీనియర్ పొలిటీషియన్స్ కామెంట్ చేస్తున్నారన్నా నాకంటూ ఒక గుర్తింపు ఉండడం వల్లే. కానీ పదే పదే ఇంతకుముందు ఇప్పుడు రేపు పొద్దున కూడా స్మృతి ఇరానీ గారు కూడా అన్నారు, మేము సినిమా వాళ్ళం అయినందువల్లే మా విధానాల గురించి ఖండించాలే తప్ప మా పాత్రలో లేకపోతే మేము సినిమా యాక్టర్లను మమ్మల్ని పదే పదే క్యారెక్టర్ అసాసినేట్ చేయడము అన్నది కరెక్ట్ కాదు అని. సో ఇంతకంటే నేను ఏం మాట్లాడలేకపోతున్నాను. బికాజ్ స్టిల్ దెర్ ఈజ్ ఎ పెయిన్. నేను ఎమోషన్ అవుతూనే ఉన్నాను. ఏడ్చి పెడితే నేను చాలా వీకర్ అనుకున్నా. ఐఎమ్ నాట్ వీకర్, ఐఎమ్ ఏ ఫైటర్. నేను ఫైట్ చేస్తాను. మొదటగా నన్ను సినిమా అమ్మాయిగా నన్ను ఖండించారు, బూతులు మాట్లాడారు కాబట్టి నేను ఫస్ట్ నా మొదటి అడుగు మా ఏం చేస్తాను అన్నది ఖచ్చితంగా నేను మీడియాకి ఇన్ఫామ్ చేస్తాను. ఐ ఫైట్ ఫర్ జస్టిస్. నాకు ఇలాంటి మాటలు నన్నే కాదు ఫర్దర్గా ఏ అమ్మాయిని కూడా సినిమా ఇండస్ట్రీలో బయటికి వెళ్ళి పని చేసుకోవడానికి మాకంటూ గౌరవం కావాలన్నదే నా ముఖ్య ఉద్దేశం. అంతకంటే ఇంకేమీ లేదు. మాధవీలత గారు ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఏం ఫేస్ చేస్తున్నారో వెరీ సారీ ఫర్ దట్. ఎందుకంటే ఒక మారల్ సపోర్ట్గా చెప్పగలుగుతాను తప్ప తన ఫీలింగ్స్ని అంటే ఎలా సాటిస్ఫై చేయాలో అర్థం కావట్లేదు. బట్ వాట్ ఎవర్ షీస్ ఫేసింగ్ అండ్ వాట్ ఎవర్ షీస్ సెడ్ ఇప్పుడు మీ అందరి ముందు చెప్పింది. తను ఆల్మోస్ట్ 2 డేస్గా నాకు చెప్తూనే ఉన్నారు. అండ్ ఎంత పెయిన్ ఉంది అనేది ఉండండి చేతిలో ఎంత పెయిన్ అనేది యాజ్ మనందరికీ సిస్టర్స్ ఉన్నారు, మదర్స్ ఉన్నారు. 100% మదర్స్ ఉండాలి. వీ నో ఒక లేడీ ఇంట్లో ఎలా ఫీల్ అవుతాయి, ఎలా ఉంటుంది పెయిన్ అనేది. సో ద సేమ్ థింగ్ నేను మాధవీలత చెప్పినప్పుడు అదే ఫీల్ అయ్యాను నేను. అండ్ ఇట్స్ ఇస్ అన్ఫార్చునేట్ ఇలా పెద్దోళ్ళు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడటం అసలు ఏమీ తెలియకుండా. బేసిక్గా వచ్చేసి మీరు ఒక పోస్టర్ చూసి మాట్లాడుతున్నారు, బట్ ఆ పోస్టర్ అనేది దాని వెనక క్రియేటివిటీ ఉందండి. అది అలా ఉండదు జనరల్గా. మేబీ అది మీకు ఐడియా లేకుండా మనం చెప్పేస్తున్నారేమో. ఇట్స్ ఆల్ క్రియేటివిటీ. ఇప్పుడు ఏదైనా ఒక పోస్టర్లో కానీ లేకపోతే ఒక ఫేస్ ఇంట్లో స్కార్స్ కానీ అది నిజంగా ఉండవు, అవన్నీ మేడప్ అవి. సో ఫస్ట్ బేసిక్గా నేను ఎక్కువ డీటెయిలింగ్ వెళ్ళట్లేదు. ఎందుకంటే నిజంగా కొన్ని మనం మాట్లాడి కూడా చాలామంది పిల్లలు కూడా చూస్తుంటారు ఛానల్స్ని. సో నేను కొంచెం లిమిటెడ్గా మాట్లాడుతున్నాను.